72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026 సంవత్సరం మే నెల మనకు వృషభ రాశి ప్రారంభం ఎలాగుందో తెలుసుకుందామని. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనములో కుజుడు, శని స్థానికులై ఉన్నారు. కానీ రవి బుధులు, రాహువు, కేతువు అనుకూలంగా లేరు. కుజశనులు అనుకూలంగా ఉన్నా ఏలినాటి శని ప్రభావం వలన శని మనల్ని కొద్దిగా కష్టపెడతాడు. శుక్రుడు బాగానే ఉన్నాడు, గురువు బాగానే ఉన్నాడు. మనం వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, వివాహాలు చేసుకోవడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి కానీ, భోగాలు అనుభవించడానికి కానీ అనుకూలంగానే ఉన్నారు. కానీ శని వక్రీకత ఏళ్ళనాటి శనిలో ఉన్నాడు, అదే మీనంలో ఉన్నాడు. అందువలన తగిన జాగ్రత్తలతో ఆయన్ని పూజించుకుంటూ ఆ దోషాలను పోగొట్టుకొని పునీతులు అవ్వాలని, దోషరహితులు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ వృషభ రాశి వారికి ఈ ఊ ఏ 3 అక్షరాలు కృత్తిగా, ఓ వా వీవు రోహిణి, వేవో మృగశిర ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు వృషభ రాశికి చెందినవారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రో వివాహో భాగ్యం చ భోగస్థానం చ వాహనం, కళత్ర సౌఖ్యము, పుత్ర యోగ లాభము, కీర్తి, ప్రభుత్వ సన్మానములు, పండితావరణము, వాహన సుఖభోగములు, సంగీత కళలలో రాణించుట, వినోద కాలక్షేపము, ధనధాన్యములు, విశేష లాభములు, చిత్రకళలు, సాహిత్యము, కవిత్వము, అధికారమునందు ఉన్నత పదవుల్లో ఉండడానికి కూడా అవకాశం ఉంది ఈ శుక్రుడు బాగున్న వారికి. ఈ వృషభ రాశి వారికి శనికి పూజలు చేపించుకొని తగిన రక్షణ పొందాలని కోరుకుంటూ స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది, శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఒక్క విషయం, చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః.
రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం, ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోలే, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేదరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో రెండో అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.